హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్స్. ఈరోజు సండే అయితే చికెన్ పులుసు చేస్తాను. ఇదైతే సంగటి. దీంట్లో అయితే చెక్క లవంగాలు వేసాను. అది ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అవి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఏం చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఏం చేసుకోవాలి. బాగా ఎగనియాలి. కొంచెము వాసన ఎక్కువ వస్తాయి కదా ఎర్రగడ్డ, అందుకనేసి అదండి కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసి కూడా బాగా ఏం చేసుకోవాలి. చికెన్ లో కొంచెం పసుపు కారం అవి ఎక్కువ వేస్తేనే కలర్ కానీ ఇవి బాగుంటాయి. అందుకని కొంచెం ఎక్కువ వేసిన పసుపు అయితే ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత ఇంకా టమోటాలు వేస్తున్నాను. చికెన్ లో అయితే టమోటాలు ఎక్కువ వేయకూడదు, టేస్ట్ సరిగా ఉండదు, తీయగా ఉంటుంది. అందుకని ఒక టమోటా వేసినాను. టమాటా కూడా బాగా వేగనిచ్చేసి ఒక 5 minutes మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనియాలి. చూడండి, టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఉండాల్సిందేను, అప్పుడే టేస్ట్ సూపర్ ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఎగనియాలి. స్మెల్ బాగా పచ్చివాసన అదంతా పోయేది. నేనైతే పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటాను. ఇంకా అదే దీంట్లో వేసి బాగా ఏం చేసుకున్నాను. కారం అయితే కొంచెం ఎక్కువ వేస్తాను, అంటే మేము డైలీ తినేదానికంటే ఈరోజు అయితే కొంచెం ఎక్కువ వేస్తాను. ధనియాల పొడి బాగా వేసుకోవాలా. రెండింటిని కొంచెం ఉప్పు వేస్తున్నాను, అంటే సాల్ట్ కాకుండా ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ అంతా కరిగిపోతుంది. చికెన్ వేస్తాను. చికెన్ అయితే బాగా వేసేసి ముందే బాగా కడిగేసుకోవాలి. చికెన్ కడిగి దీంట్లో అయితే వేసేసుకున్నాను. మసాలాల్లో బాగా కలబెట్టేసుకోవాలి. చికెన్లో అయితే ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా, అంత వాటర్ అయినస్తుందా. నేనైతే గుజ్జుగా చేస్తున్నాను, అందుకని గ్రేవీ చేయటం లేదు. ఆయిల్లో కొంచెంసేపు వేగితే బాగుంటుంది చికెన్, అందుకని ఏం వాటర్ వేయకుండా ఊరికే కలబెట్టేసేసి పెట్టేస్తున్నాను. మూత అయితే ఒక 5 minutes అట్లా వేగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఉడకబెట్టేస్తాను, అంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది. అందుకని ఇప్పుడు చూడండి, మూత అయితే తీసాను. చూడండి, చికెన్ లో ఉండే వాటర్ అంతా పైకి వచ్చింది. ఇలా వస్తే కొంచెము పచ్చి స్మెల్ అవి పోతాయి. అందుకనేసి నేను ఇలానే చేస్తాను. బాగా వేగిన కొంచెము ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడకబెట్టేస్తాను. కొంచెము బాగా కలబెట్టేసి ఇంకొక 10-15 నిమిషాలకైతే ఉడికిపోతుంది. మూత పెడుతున్నాము. చూడండి, చికెన్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఉందో బాగా గుజ్జులాగా వచ్చేసింది చూడండి. కరివేపాకు వేసే లోపల స్మెల్ సూపర్గా వస్తుంది. నేనైతే ముందు వేయలేదు, మర్చిపోయినాను, అందుకే ఇప్పుడు వేసినాను. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. రెండు వేస్తేనే కొంచెం టేస్ట్ సూపర్గా ఉంటుంది చికెన్. బాగా కలిపెట్టేసుకోవాలి. ఒక 5 minutes చేస్తే అయిపోతుంది చికెన్. అంటే నేను చేసేది చికెన్ ఇది. దాంట్లో అయితే చికెన్ మసాలా, గరం మసాలా వేసినాను కదా, అందుకోసేపు ఉడకనిచ్చేసినాను. కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడైతే లాస్ట్ లో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర అయితే వేసేసినా. కొత్తిమీర వేసి దింపేయడమేనా, ఇంకా చికెన్ అయిపోయింది. మా చికెన్ అంటే మా చికెన్ కొడుకు పెట్టుకోవాలి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికి. దాన్ని మా సండే స్పెషల్.
రాయి సంగటి చికెన్.